ఒక అద్భుతమైన కథ. అతను ఇంగ్లాండ్లో అడుగుపెట్టాడు. అప్పటికే అతను ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ధనవంతుల్లో ఒకడు. కానీ అతను విమానాశ్రయ సమాచార డెస్క్ వద్దకు నడిచి ఇలా అడిగాడు, బస చేయడానికి అత్యంత చౌకైన హోటల్ ఎక్కడ ఉంది? గుమస్తా సంకోచించాడు. చిరిగిన కోటు, నిడారంబరమైన బ్యాగ్, ప్రశాంతమైన స్వరం. అప్పుడు తన ముందు ఎవరు నిలబడి ఉన్నారో అతనికి అర్థమైంది. హెన్రీ ఫోర్డ్. ప్రతి వార్తాపత్రికలలో అతని ఫోటో ఉంటుంది. ఒక సామ్రాజ్యం అధిపతి. సార్, మీరు మిస్టర్ ఫోర్డ్ కదా? అతను ఇక ఆశ్చర్యంగా అడిగాడు. ఫోర్డ్ తల ఊపాడు. అవును, నేనే. ఇక అయోమయంగా గుమస్తా ఇలా కొనసాగించాడు. మీ కొడుకు ఎప్పుడూ అత్యుత్తమ హోటల్లోనే ఉంటాడని, అత్యుత్తమ సూట్లు ధరిస్తాడని నాకు తెలుసు. కానీ మీరు అతి చౌకైన గదిని అడుగుతున్నారు. పేదవాడిలా కనిపించే పాత కోట్లో ఎందుకు? ఫోర్డ్ నవ్వాడు. ఎందుకంటే నాకు పడుకోవడానికి స్థలం తప్ప మరేమీ అవసరం లేదు. నేను ఎక్కడ ఉన్నా నేను ఎప్పటికీ హెన్రీ ఫోర్డ్నే. మరియు ఈ కోటు అది నాన్నగారికి చెందినది. ఇది నన్ను వెచ్చగా ఉంచుతుంది. అది చాలు. అతను ఆగాడు. తరువాత అన్నాడు, నా కొడుకు ఇంకా నేర్చుకుంటున్నాడు. ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆందోళన చెందుతాడు. కానీ నేను ఇతరులను మెప్పించడం కోసం డబ్బు ఖర్చు చేయను. నేను ఖర్చు చేయడం ద్వారా ధనవంతుణ్ణి కాలేదు. ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో అర్థం చేసుకోవడం ద్వారా నేను ధనవంతుణ్ణి అయ్యాను. నిజమైన సంపద మీరు చూపించే దానిలో లేదు, అది మీకు తెలిసిన దానిలో ఉంది. నీ గొప్పతనం మీరు వేసుకున్న బట్టల్లోనూ, మీరు బస చేసే హోటల్లో ఉండదు. మీ జ్ఞానమే నిజమైన గొప్పతనం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.